టెండర్లు వేయండి ప్లీజ్, ఫోన్లు చేసి పిలుస్తున్న ఎక్సైజ్ అధికారులు. ఫీజు 3 లక్షలకు పెంచడంతో ముందుకు రాని నిర్వాహకులు. టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు. కొమరంభీం జిల్లాలో విచిత్ర పరిస్థితి. ఇక తెలంగాణలో మద్యం టెండర్లు కిక్ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వచ్చే మద్యం టెండర్ల ప్రక్రియ చేపట్టి 15 రోజులు కావస్తున్న ఎక్సైజ్ అధికారులు అనుకున్న స్థాయిలో టెండర్లు రావడం లేదు. మామూలుగానే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా ఉంటాయి. పండుగలు శుభకార్యాల పేరిట ఇక్కడి ప్రజలు లిక్కర్ కోసం బాగానే డబ్బు ఖర్చు చేస్తారు. తద్వారా మద్యం వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. తక్కువ సమయంలో లాభాలు అందించే ఈ వ్యాపారాన్ని చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఈసారి ఎవరు అంతగా ఆసక్తి చూపడం లేనట్లు కనిపిస్తుంది. జిల్లాలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో 16 చొప్పున 32 మద్యం షాపులు ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు కేవలం 49 దరఖాస్తులే వచ్చాయి. ఇందులో అధికంగా ఆసిఫాబాద్ సెగ్మెంట్లోని 16 వైన్ షాపులకు 40 వరకు రాగా మిగతా కాగజ్ నగర్ సెగ్మెంట్లోని 16 వైన్ షాపులకు 9 వరకు దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు వైన్ షాపుల కోసం టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో పాత వైన్స్ నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారులు ఫోన్ చేసి మరీ టెండర్లు వేయాలని పిలుస్తున్నారని సమాచారం. ఇక టెండర్ల ఫీజు పెంపుతో వెనుకడుగు. ఈసారి మద్యం షాపుల టెండర్ ఫీజులను పెంచడంతో చాలామంది టెండర్లు వేయడానికి వెనుకడుగు వేసినట్లు కొందరు వ్యాపారులు చెప్తున్నారు. 2023 నుండి 25లో టెండర్ ఫీజు 2 లక్షలు ఉండగా ఈసారి ఏకంగా 3 లక్షలకు పెంచడంతో టెండర్లు వేయడానికి వ్యాపారులు ఆలోచిస్తున్నారు. మద్యం షాపులకు ఫుల్ డిమాండ్ ఉన్న శుక్రవారం వరకు 49 దరఖాస్తులే వచ్చాయి. మరో 8 రోజులు గడువు ఉండగా భారీ టెండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇంకా మరికొందరు సిండికేట్గా మారి టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 10 నుంచి 20 మంది వరకు ఒక్కో గ్రూపుగా ఏర్పడి సభ్యులు వారి ఆర్థిక స్తోమతను బట్టి 50,000 నుంచి ₹1,00,000 2 లక్షల వరకు పోగు చేసి టెండర్ల కోసం డీడీలు తీసుకున్నారు. ఇందుకోసం కొందరు గ్రూప్ సభ్యులతో ఒప్పంద పత్రాలు రాసి ఎలాంటి విభేదాలు రాకుండా ముందస్తుగా సంతకాలు తీసుకుంటున్నారు. ఇక డిమాండ్ ఎక్కువగా ఉన్న షాపులపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.